ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైనటువంటి సున్నితమైన అంశం గురించి చర్చించబోతున్నాం. అది మనం పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు ఎదురయ్యే సమస్యలు, ముఖ్యంగా కార్యాలయాల్లో లైంగిక వేధింపుల గురించి, ఉద్యోగినిగా వృత్తి నిపుణులుగా మహిళలు సురక్షితమైన గౌరవప్రదమైన వాతావరణంలో పనిచేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పోస్ట్ చట్టం గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం. దీని గురించి మనతో చర్చించడానికి శ్రీమతి నీరజారెడ్డి గారు, పోస్ట్ చట్టం యొక్క నిజామాబాద్ జిల్లా చైర్పర్సన్ గారు, అలాగే పి స్వప్న, జిల్లా మహిళా సాధికారత కేంద్రం యొక్క జిల్లా కోఆర్డినేటర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ చట్టం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నీరజారెడ్డి గారు. నమస్తే అండి. మేడం, ముందుగా ఈ చట్టం గురించి తెలుసుకోవాలంటే అసలు ఈ పోస్ట్ చట్టం చాలామందికి అవగాహన లేదు. వినుంటాం, అందరం పోస్ట్ చట్టం అంటే ఏంటో వినుంటాం, కానీ అసలు ఈ పోస్ట్ చట్టం అంటే ఏంటి, కార్యాలయాల్లో లైంగిక వేధింపులని దేన్ని అంటారు, దీని గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా? చూడండి, పూర్వం అంటే ఒకప్పటితో 25 సంవత్సరాల క్రింద నుంచి పోలిస్తే ఇప్పుడు సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. బేటీ బచావో బేటీ పడావో అని అమ్మాయిలను చదువుకోవడానికి అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల చాలా మార్పులు వచ్చాయి. అమ్మాయిలు చదువుకుంటున్నారు, బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నారు, ఆర్థికంగా కూడా తమని తాము ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారు. ఇలాంటి మార్పులు చాలా వచ్చాయి. కానీ అంటే ఒక రంగమనే కాదు, అన్ని రంగాల్లో. అంటే ఒకప్పుడు చాలా మటుకు టీచర్స్గానే చేసేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి మగవారితో సమానంగా మన స్పేస్లోకి వెళ్ళడం కానీ, మిలిటరీలో కానీ, ఆర్మీలో కానీ, అన్ని రంగాల్లో సైంటిస్టులుగా చాలా రంగాల్లో మగవారి కన్నా ముందుకు వెళ్తున్నారు. స్త్రీలు ఎంత ముందుకు వెళ్తున్నా కూడా పురుషులు ఇంకా సమానంగా తీసుకోవడం లేదు. అమ్మాయిలను కానీ స్త్రీలను కానీ అంటే ఉద్యోగాలకి వెళ్ళడానికి ఇంకా స్త్రీలు భయపడుతూనే ఉన్నారు. ఇలాంటి ఇబ్బందులు, ఇది కారణం ముఖ్యంగా పురుషుల మైండ్ సెట్ ఇంకా మారలేదు. సమాజంలో మామూలుగా ఈ మార్పులు వచ్చినట్టు మైండ్ సెట్ మారడం కూడా చాలా అవసరం. అది మారితేనే స్త్రీలకి రక్షణ అనేది ఉంటుంది. దీని కొరకు ఈ చట్టం రావడానికి కారణం చెప్తాను నేను. 1992లో రాజస్థాన్లో బన్వారీ దేవి అనే ఒక మహిళ సోషల్ వర్కర్గా మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేసేది. ఆవిడ చాలా యాక్టివ్ వర్కర్. ఈ బాల్య వివాహాలను, చైల్డ్ మ్యారేజెస్ ఆపడము, ఇలాంటి కార్యక్రమాలలో ముందుండి పనిచేసేది. ఆ రోజులలో ఠాకూర్లది ఎక్కువ ఆధిపత్యం ఉండేది. ఈ బన్వారీ దేవి అనే మహిళ బాల్య వివాహం ఆపినప్పుడు ఈ ఠాకూర్లు సహించలేక ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది. కానీ ఆ మహిళకి ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు. అప్పుడు ఈ మహిళా శక్తులంతా, అంటే ఈ ఎన్జిఓస్ కానీ, ఉమెన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా రిట్ పిటిషన్ వేశారు. ఎక్కడ? సుప్రీంకోర్టులో. అప్పుడు ఈ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ మన వీటిని ఎలా పనిచేస్తున్నాయి అన్నది తీసుకొని కొన్ని రూల్స్, అంటే ఈ పాస్ చట్టం మహిళలు పనిచేసే చోట ఎలాంటి రక్షణ కల్పించాలి అనేది అప్పుడు నిబంధనలు ఇచ్చినప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో, అన్ని ఆఫీసులో కూడా ఇవన్నీ పాటించాలని పెట్టింది. ఇది జరిగిన 16 సంవత్సరాల వరకు ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఓన్లీ జ్యుడిషియల్ కోర్ట్స్లలో మాత్రమే కొన్ని జరిగినాయి. 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం 2013లో ఈ మహిళలకి ఈ రక్షణ చట్టం తీసుకొచ్చిన తర్వాత 2013 నుండి ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల వరకు ప్రతి అవగాహన కార్యక్రమాలు, ఈ చట్టం గురించి చెప్పడము, ఎంత చెప్పినా ఎంత జరిపినా కూడా ఇంకా ఎవరికి కూడా చాలామంది అవగాహన లేదంటున్నారు. మా అనుభవంలోనే మేము చాలా చూసాం. ఎవ్రీ ఇయర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కూడా అవగాహన ఇస్తున్నాము. అన్నిటి దగ్గరికి వెళ్ళి ఇంటర్నల్ కమిటీస్ ఫామ్ చేయాలని చెప్తున్నాము. అయినా కూడా ఎవరు దీన్ని అంతగా తీసుకోవడం లేదు. అయితే మరి ఇప్పుడు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అంటే ఎటువంటి విషయాలు లైంగిక వేధింపుల కిందకి వస్తాయి? కేవలం మాటల ద్వారానా, చేతుల ద్వారానా,
లేకపోతే సంజ్ఞల ద్వారా చేసే పనులు కూడా లైంగిక వేధింపుల కిందకి వస్తాయా? ఇప్పుడు నేను ముందు ఈ చట్టం ఎలా పనిచేస్తుందో చెప్తాను, తర్వాత ఎందుకు ఇది విఫలమవుతుంది అన్నది కూడా మనం చర్చిద్దాం. పనిచేసే చోట మహిళలకి ఇబ్బందికరంగా ఉండకుండా రక్షణ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగమే మనకు హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 21, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. మనము పనిచేసే దగ్గర కానీ అంటే ఎక్కడైనా కానీ మన డిగ్నిటీ అంటే మహిళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ ఆర్టికల్ చెప్తుంది. అందరూ సమానమే అయినప్పటికీ కూడా మహిళలకి, కొన్ని పిల్లలకి ప్రత్యేకమైన చట్టం ఉంది రాజ్యాంగంలో. అవి పాటించాలని ఎందుకంటుందంటే ఇలాంటి వివక్షకు గురవుతున్నారని. ఒక మహిళ అది గవర్నమెంట్ ఆఫీస్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, అంటే ఏ మహిళకైనా ఎటువంటి ఇబ్బంది అంటే ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ అంటే శారీరకంగా తాకడం, అప్రియమైన లైంగిక ప్రవర్తన, లైంగికపరమైన మాటలు, లైంగిక అనుగ్రహం గురించి అంటే డిమాండ్ లేక కోరిక కోరడం, అశ్లీల సాహిత్యాన్ని అంటే బొమ్మల్ని చూపించటము, ఏదైనా అప్రియమైన శారీరక మౌలిక బిహేవియర్, లేదా అమౌలిక లైంగిక నడవడిక అంటే కావాలని తాకడం. చూడండి, ఇప్పుడు ఒక మహిళ ఉద్యోగం చేసే దగ్గర పనిచేసే అది ఎక్కడైనా కానీ గవర్నమెంట్ కానివ్వండి, ఈ బాధిత మహిళ ఎవరైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేయనివ్వండి, ఇళ్లల్లో పనిచేయండి, నాన్ ఆర్గనైజేషన్ కానీ ఎక్కడ పని చేసినా కూడా పని చేసే దగ్గర మహిళ పనిచేసి ఇబ్బంది పడితే మాత్రం ఈ చట్టం కిందికి వస్తుంది. పని చేసే దగ్గర తాకాలని చూడడం, వెనక నుంచి టచ్ చేయడము, లేదా మౌలికంగా అంటే ఆ అమ్మాయి వెళ్తుంటే ఈ డ్రెస్ గురించి కామెంట్ చేయడము. ఒక ఊరికే అంటారు, ఈరోజు నువ్వు చాలా బాగా డ్రెస్ చేసుకున్నావు అంటే ఆయన చెప్పే వ్యక్తికి అది ఫ్రెండ్లీగా చెప్పినా అని అనుకోవచ్చు, కానీ ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగితే మాత్రం ఈ చట్టం కిందికి అది వస్తుంది. అంతేకాకుండా ఎక్కడికన్నా ఆఫీసు అవర్స్లో కానీ లేటుగా ఉండమని ఆ అమ్మాయిని ఒత్తిడి చేయడము, ఇద్దరు మగవాళ్ళు పక్కన కూర్చొని కూడా ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయిని చూస్తూ నవ్వడము, మాట్లాడడము, లేదా ఏదన్నా ఫొటోస్ చూస్తూ మ్యాగజైన్ మీద ఏదన్నా బొమ్మ ఉంటే ఆ బొమ్మను చూపిస్తూ ఆ అమ్మాయి గురించి మాట్లాడడము, మెసేజెస్ పెట్టడము, లేదా ఫోన్లో కూడా ఊరికే ఫోన్ చేస్తూ వేధించడము, ఇవన్నీ కూడా సెక్షువల్ హరాస్మెంట్ కిందకే వస్తుంది. అంటే పని చేసే చోట ఈ అమ్మాయి ఎవరు దీనికి బాధితులు అంటే ఏ సంస్థలో కానీ, ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ పనిచేసేది మహిళ ఎటువంటి ఇబ్బందికి ఎదురైనా దీనికి బాధితురాలుగా వస్తుంది. ఈ ఎంప్లాయర్ అంటే ఎవరు? సంస్థ యజమాని బాధ్యత ఏంటి? మౌలిక సదుపాయాలు కల్పించడం. స్త్రీలు ఉద్యోగం పనిచేసే చోట వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యమైన వాతావరణం ఉండకుండా కల్పించడము ఎంప్లాయర్ యొక్క బాధ్యత, అంటే యాజమాన్యం యొక్క బాధ్యత అది. అంతేకాకుండా వాళ్ళకి అమ్మాయికి ఏదన్నా ఇబ్బంది గురైతే తనకి రక్షణ కల్పించడమే కాకుండా ఆ సమస్యను పరిష్కరించడంలో కూడా సహాయపడాలి. దీనికి ఇంటర్నల్ కమిటీస్ అంటారు. అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో ఇంటర్నల్ కమిటీస్ అని, గవర్నమెంట్ ఆఫీసులే కాదు, స్కూల్స్, కాలేజెస్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా సరే 10 మంది ఉద్యోగులు, అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, 10 మంది ఉద్యోగులు అక్కడ పని చేస్తున్నారంటే అక్కడ ఇంటర్నల్ కమిటీ ఒకటి ఫామ్ చేయాలి. అంతర్గత కమిటీ అంటారు. ఇంటర్నల్ కమిటీ అనేది ఫామ్ చేయాలి. ఇంటర్నల్ కమిటీలో 4 ఉంటారు. దాంట్లో ఉన్న 10 మందిలో కూడా సీనియర్ ఎవరైతే మహిళ ఉంటుందో ఆ సీనియర్ మహిళ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయాలి సీనియర్ మహిళను. తర్వాత 4లో అందరూ ఆడవాళ్ళే ఉండక్కర్లేదు, ఒకరు మగవారు, 2 ఆడవాళ్ళు ఉండొచ్చు. ఒక ఎన్జిఓ ఉండాలి. ఎన్జిఓ అని ఎందుకు అంటున్నామంటే ఒక ఆఫీస్లో ఒక సమస్య వస్తుంది ఒక మహిళకి, అప్పుడు చర్చించేటప్పుడు అంటే ఆ సమస్యను పరిష్కరించే దీంట్లో ఉన్న వాళ్ళంతా ఆఫీస్ వాళ్ళే. బయట నుంచి ఒక వ్యక్తిని తీసుకోవాలంటారు. ఎన్జిఓని తీసుకోవచ్చు, లేదా ఎవరైనా అడ్వకేట్ని, న్యాయవాదిని తీసుకోవచ్చు. అంటే చట్టాల గురించి ఐడియా ఉంటుంది కాబట్టి ఒక న్యాయవాదినైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే 3వ వ్యక్తి కాబట్టి తన సమస్యకి ఏదన్నా అన్యాయం జరగకుండా ఆ 3వ వ్యక్తికి ఈ ఆఫీస్తో సంబంధం ఉండదు కాబట్టి కరెక్ట్గా పరిష్కారానికి ఛాన్సెస్ ఉంటాయని తప్పకుండా 3వ వ్యక్తిని తీసుకోవాలి. ఎన్జిఓని కానీ ఒక న్యాయవాదిని కానీ తీసుకోవాలి. వీళ్ళందరూ కలిసి తనకి ఏదన్నా సమస్య, ఒక మహిళకి ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్యకి ఇంటర్నల్ కమిటీ ప్రిసైడింగ్, వీళ్ళు కమిటీ ఫామ్ చేయాలి. ఫస్ట్ వీళ్ళు ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీలో ఎంతమంది పేర్లు, వాళ్ళెవరు, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, వాళ్ళ ఫోన్ నంబర్స్,
తప్పకుండా కంపల్సరీ ప్రతి ఆఫీసే కాదు, ప్రతి పని చేసే చోట బోర్డు పెట్టాలి. ఆ బోర్డు ఎక్కడ పెట్టాలి? మన ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే కనపడే విధంగా బోర్డు పెట్టాలి. చిన్న బోర్డు ఎక్కడో కాదు, పెద్ద బోర్డు పెట్టాలి. అంటే వచ్చే వ్యక్తి ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే ఆ బోర్డు కనపడితే చేసే వాళ్ళకు కూడా చెయ్యకుండా ఉంటారు. ఈ చట్టం అనేది ఒకటి ఉంది, ఇలాంటివి చట్టరీత్యా నేరం ఇది అని చూసుకొని ఎంటర్ అయ్యేటప్పుడే ఈ ఇంటర్నల్ కమిటీస్ అనేది ప్రతి ఆఫీస్లో, ప్రతి ఆర్గనైజేషన్లో పెట్టాలి. ఈ కమిటీ ఫామ్ చేయకపోతే దీనికి 50,000 జరిమానా కూడా ఉంది. ఏ ఆఫీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీస్ కానీ, షాప్స్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరైనా సరే ఒక 10 మంది పనిచేస్తున్నారంటే తప్పకుండా. ఒక దగ్గర స్కూల్స్ ఉంటాయి అనుకోండి, ఇప్పుడు స్కూల్స్లలో చిన్న గ్రామాల్లో 3 టీచర్లు ఉంటారు. అట్లాంటప్పుడు మండల్ లెవెల్లో తీసుకోవాలి. చుట్టుపక్కల ఆ మండల్లో ఉన్న ఒక 2-3 స్కూల్స్ కలిపి కమిటీ ఫామ్ చేయాలి. అదేదన్నా ప్రాబ్లం వస్తే ఆ కమిటీ చూసుకుంటుంది. సో కమిటీ అనేది ఒకటి ఉందంటే స్త్రీలకు కూడా ధైర్యం ఉంటుంది, మాకు ఒక సమస్య వచ్చినా చెప్పుకుంటాము అని. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ అనుకోవచ్చు ఫాదర్ ఫిగర్ ఉంటారు, అంటే నాన్నగారి వయసులో ఉన్నారు, పెద్ద ఆయన ఉంటాడు, సీనియర్ సిటిజన్, రిటైర్ అయ్యే ముందు నేను నిన్ను కూతుర్లాగా భావించి అన్నానమ్మా అనడానికి లేదు. తనకి ఇబ్బంది కలిగితే అది కూతురులాగా కాదు, స్నేహితుడిలాగా కాదు, ఏదైనా అది తప్పే. ఇంటెన్షన్తో సంబంధం లేదు. నేను అలా అనుకున్నాను అనడానికి ఆస్కారం లేదు. అనొచ్చు ఇది చాలా. ఇంకో దగ్గర కూడా ఈయన చాలా అవార్డ్స్ వచ్చాయి, ఈయనకి చాలా బాగా పనిచేస్తాడు ఆఫీస్లో, మంచి వ్యక్తి అంటే అవార్డ్స్ వచ్చినాయి, చాలా ఇంటెలిజెంట్. దానికి సంబంధం లేదు. ప్రవర్తనకి ఎక్సలెన్సీకి సంబంధం లేదు, ప్రొఫెషనల్స్. ఇంకొక విషయం ఏంటంటే ఎవరిని అన్నాడు, ఈ అమ్మాయినే ఎందుకు అన్నాడు? ఆయన ఎవరిని అనడు, అందరితో బాగుంటాడు. ఈ అమ్మాయి వచ్చే కంప్లైంట్ ఇస్తుంది అంటే ఈ అమ్మాయిలోనే ఫాల్ట్ ఉంది అనేది చాలా వస్తుంది. అది కూడా తప్పు. అందరినీ అనాల్సిన అవసరం లేదు, అందరితో అలా ఉండాలని లేదు కదా, ఏ ఒక్కరితోనే ఉంటారు. సాక్ష్యం అంటారా, ఎట్లా తీసుకుంటారు అంటే ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అని ఎట్లా అనుకోవచ్చు అని అంటే, జనరల్గా ఎవరైనా ఒక మహిళకి ఇబ్బంది కలిగితే ముందు చెప్పుకునేది ఆఫీసు ప్రెమిసెస్లో తన తోటి స్నేహితురాలకి, లేదా ఎవరితో తను కొలిగ్తో ఎవరితో క్లోజ్గా ఉంటుందో వాళ్ళకి చెప్తుంది. ఆ ఎవిడెన్స్, ఆ సాక్ష్యాన్ని మనం తీసుకోవచ్చు అన్నాడు. ఇది ఇంతవరకు మనకు ఇంటర్నల్ కమిటీసు ఆఫీసులలో రూల్స్ ప్రకారము వాళ్ళకి ఉంటుంది. లోకల్ కమిటీ అనేది ఒకటి ఉందండి. అంటే ఇప్పుడు ఎక్కడో మారుమూల ఇళ్లలో పనిచేస్తారు, లేదా షాప్ ఉంటుంది, ఇద్దరే పనిచేస్తారు. షాప్లు అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ సెక్టర్ అయితే, మనం గవర్నమెంట్ ఆఫీసెస్ అయితే తీసుకోవచ్చు 2-3 కలుపుకొని. కానీ ప్రైవేట్ చిన్న షాప్స్ ఉంటాయి, అటువంటి వాళ్ళకి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు. అట్లాంటి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? మరి అటువంటి మహిళలకి ఏదన్నా కష్టం కలుగుతాయి, ఇళ్లలో పనిచేసే వాళ్ళకి కానీ, పొలాల్లో పనిచేసే వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్స్తో పనిచేసే దగ్గర, అట్లాంటి వాళ్ళకి లోకల్ కమిటీ అనేది మన జిల్లాలో, దీని డిస్ట్రిక్ట్ ఆఫీసరు కలెక్టర్ గారు ఆ జిల్లాలో లోకల్ కమిటీ అనేది ఫామ్ చేస్తారు అన్నట్టు. లోకల్ కమిటీ అనేది ఆ జిల్లాలో ఒక చైర్పర్సన్ ఉంటుంది లోకల్ కమిటీకి. ఆ చైర్పర్సన్ ఒక మహిళని ఎలా తీసుకుంటారంటే, సోషల్ యాక్టివిస్ట్ ఉండి చట్టం గురించి తెలిసి మహిళల హక్కుల కొరకు పోరాడిన మహిళని ఒక చైర్పర్సన్గా తీసుకుంటారు. మెంబర్స్గా అంటే ఒక ఎన్జిఓని తీసుకుంటారు, లీగల్ మెంబర్ని తీసుకుంటారు, అంటే చట్టం గురించి తెలిసిన న్యాయవాదిని ఒకరిని తీసుకుంటారు. ఇంకొకరేమో గవర్నమెంట్ ఆఫీస్ నుంచే ఏదన్నా వేరే ఒక మహిళని తీసుకుంటారు. మళ్ళీ ఎక్స్ ఆఫీషియోనేమో మహిళా శిశు సంక్షేమ శాఖ DWO గారు ఎక్స్ ఆఫీషియోగా ఉంటారు. దీంతో లోకల్ కమిటీ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఈ లోకల్ కమిటీకి ఎప్పుడన్నా ఇటువంటి సమస్యలు వస్తే, ఇట్లాంటి ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ, ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ లేని వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా లోకల్ కమిటీని సంప్రదించవచ్చు, లోకల్ కమిటీకి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ స్కూల్స్, ప్రైవేట్ సంస్థలు వేరే అన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి యజమాని నుంచే సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు లోకల్ కమిటీకి ఇప్పుడు లోకల్ కమిటీ వాళ్ళు ఆ సమస్యని తీసుకుంటారు. ఇప్పుడు ఇదంటే జిల్లాలో చాలా మారుమూల గ్రామాలు ఉంటాయి. ఆ మారుమూల గ్రామాలలో ఎవరికన్నా అటువంటి తండాలు ఉంటాయి. అటువంటి దగ్గర వాళ్ళకి ఏమీ అవగాహన ఉండదు. అటువంటి వారికి ఏదైనా సమస్య వస్తే నోడల్ ఆఫీసర్స్ ఉంటారు, RDOలని, MROలని, అట్లాంటి వాళ్ళు నోడల్ ఆఫీసర్స్గా అపాయింట్ ఇస్తారు. వాళ్ళ దగ్గరికి ఆ సమస్య తీసుకెళ్తే వాళ్ళు 7 రోజులలో లోకల్ కమిటీకి పంపించాలి. అప్పుడు లోకల్ కమిటీ వాళ్ళని పిలిచి పరిష్కారాలు.
మేడం, మీరు ఇప్పుడు చెప్పారు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని. ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది. అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ బాధిత వ్యక్తి అయితే ఉందో ఆమె కంప్లైంట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకే ఇవ్వాలా, లేదా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చా, లేదా లోకల్ కమిటీకి కూడా వెళ్ళొచ్చా? ఇంటర్నల్ కమిటీకే ఇవ్వాలి. ఎక్కడైతే పని చేస్తుందో అక్కడ ఉన్న ఇంటర్నల్ కమిటీకే ఆమె కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 7 రోజులలో ఈ అమ్మాయిది కంప్లైంట్ తీసుకొని ఎవరైతే ఆమెను వేధించిండ్రో అతనికి నోటీస్ పంపించాలి. నోటీస్ పంపిస్తే ఆ నోటీస్ అందుకున్న 10 రోజులలో అతను రిప్లై ఇవ్వాలి. ఇది రిప్లై ఇచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెడతారు. ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అనేది ముందు జరుపుతుంది. కానీ ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దు. కౌన్సిలింగ్ అనేది ఆమె ఇష్టపూర్వకంగా ఓకే అయితేనే ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు. ఒకవేళ ఏదో అనుకోకుండా మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చండి, లేకుంటే ఏదన్నా లేదు నేను ఇట్లా అనుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ, నేను అట్లా అనుకోలేదు, ఆ భావంతో చెప్పలేదు అంటే నేను సారీ చెప్తానని సారీ లెటర్ ఇచ్చిండు అనుకోండి, ఆమె ఓకే అంటే అది అక్కడికే సమస్య ఇది పోతుంది, రాజీ కుదురుతుంది. లేదు అంటే చాలా ఇబ్బందికి గురవుతున్నారు అంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అతన్ని వేరే ప్రదేశంకి. లేదా ఆమె అక్కడ నేను ఉండలేకపోతున్నా, పని చేయలేకపోతున్నా, ఇక్కడ అందరికీ నలుగురికి తెలిసిన తర్వాత నాకు ఇబ్బందికి గురవుతున్నానంటే ఆ అమ్మాయి కావాలి అనుకుంటే అమ్మాయినే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా వేరే డిపార్ట్మెంట్కి పంపిస్తే అక్కడితో రాజీ కుదురుతుంది. ఒక మహిళ ఏదన్నా జరిగితే ఎంత వాళ్ళు పవర్తోనో కానీ, అంటే నేను ఒక అధికారం దీంట్లో ఉన్నాను అని చెప్పి ఏమన్నా నేను అనొచ్చు అని బెదిరించో, ఇవాళ రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఉన్నారు, అట్లా ప్రాజెక్ట్స్ అనేది తీసుకుంటున్నారు, బయట ప్రదేశంకు కూడా వెళ్తున్నారు. అక్కడ వెళ్ళినప్పుడు కూడా వెళ్ళిన దగ్గర ఇబ్బంది పరిచిన, ఈమెనేమైనా వేధించిన, ఇటువంటి ఏం చేసినా కూడా మహిళ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే మానసికంగా ఆమె ఎంత వేదనకు గురవుతుంది. శారీరకంగానే కాదు మానసికంగా కూడా వేదనకు గురవుతుంది. అది తన పని మీద పడుతుంది కదా. ఇది హ్యూమన్ రైట్ వయోలేషన్ కింద వస్తుంది. మానవ హక్కు అన్నట్టే తీసుకోవాలి కదా, దీనికి ఉల్లంఘన అన్నట్టు తీసుకోవాలి. ఇలాంటి వేధింపులకు గురైన మహిళ పని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. అటువంటి టైంలో ఆమె వేదనకు గురై కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి సెలవు కూడా కోరొచ్చు. 3 నెలల సెలవు తన ఉద్యోగపరమైన సెలవులు కాకుండా అదనంగా ఈ 3 నెలల సెలవులు ఆమె తీసుకోవచ్చు. తీసుకొని తర్వాత కంప్లైంట్ 3 months తర్వాత ఆమె రావచ్చు. ఆ అమ్మాయికి అన్ని విధాల యాజమాన్యం కానీ ఆఫీసు తోటి కొలీగ్స్ కానీ ప్రతి ఒక్కరూ ఆమెకు సహకరించాలి. మేడం, మరి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి, అలాగే ఎటువంటి అధికారాలు ఉన్నాయి? ఇప్పుడు రాజీ నేను చెప్పాను, కౌన్సిలింగ్ వరకు చెప్పాను మీకు. రాజీ కుదిరితే ఆ రకంగా చెయ్యొచ్చు, కానీ అది ఒత్తిడికి గురి చేయొద్దు. ఒకవేళ నేను కాదు అంటదని, నేను చేయలేను, నాకు రాజీ అవ్వడం ఇష్టం లేదు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టిండు అని అనుకుంటే, నాకు పనిష్మెంటే కావాలి, యాక్షన్ తీసుకోవాలంటే అప్పుడు ఇద్దరిని వేరువేరుగా సాక్ష్యాధారాలతోని సాక్ష్యాన్ని తనను తీసుకురమ్మనొచ్చు, సాక్ష్యాన్ని అతన్ని కూడా తీసుకురమ్మనొచ్చు. ఇద్దరిది కలిపి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు ఇది అంతా కూడా మన సివిల్ ప్రొసీజర్ కోడ్, జ్యుడిషియల్ కోర్ట్స్లలో ఎలా ప్రొసీజర్ జరుగుతుందో అలాంటి ప్రొసీజర్ ఇక్కడ పాటిస్తారు. కానీ ఇది ఇక్కడ మనీ మ్యాటర్గా డబ్బులతో రాజీ కుదిర్చడం అన్న సంగతి ఉండదు ఇక్కడ. మేడం, ఇంకోటి మీరు ఇప్పుడు అన్నారు ఇద్దరిని ఎంక్వైరీకి పిలిచేసి మామూలుగా విచారిస్తారు అన్నట్టుగా చెప్పారు. అయితే నేను విన్నది ఏంటంటే, జనరల్గా ఎవరైనా ఒక విషయం మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు, బాబు నీ మీద అలిగేషన్ ఉంది, నీ మీద కంప్లైంట్ వచ్చింది, నువ్వు కాదు ఇన్నోసెంట్ అని నువ్వు నిరూపించుకో అన్నట్టుగా ఉంటుంది అన్నారు. ఇక్కడ బాధిత మహిళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు తనకి ఏ తప్పు లేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ పర్టికులర్ పర్సన్దేనా, లేకపోతే బాధిత మహిళకు కూడా నిరూపించాల్సి ఉంటుందా అతను తప్పు చేశాడని? ఏది ఇటువంటి సంఘటనలు ఒంటరిగా జరుగుతాయి, 10 మంది ముందు జరగదు. సో బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అతని మీదే ఉంటుంది. ఆ అమ్మాయికి వేదనకు గురైతే ఆ అమ్మాయి సాక్ష్యం తీసుకొస్తుంది, సాక్ష్యం ఎంతవరకు తీసుకొస్తుంది, కానీ బర్డన్ ఎక్కడుంటుంది? అతని మీదే ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. కంటిన్యూగా వేధిస్తారు, ఒకసారి కాదు, 2 సార్లు, 3ఓసారి, 4ఓసారి. లాస్ట్ ఎప్పుడైతే చేసినప్పుడు 3 నెలల తర్వాత ఇవ్వాలి. లిమిటేషన్ ఉంది దీనికి. ఎప్పుడో సంవత్సరం కింద చేసిన తర్వాత మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేము. మనకి ఆఖరి సంఘటన జరిగిన 3 నెలల లోపలనే మనము కంప్లైంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి, ఇవాళ నేను రిజైన్ చేసి వెళ్ళిపోయినా,
ఆ సంఘటన జరిగింది 3 నెలల లోపు అయితే కంప్లైంట్ ఇవ్వచ్చు మనం. ఇంకోటి, ఆఫీసు ఇద్దరు ఉద్యోగులు అక్కడే పనిచేసే అవసరం లేదు, 3వ వ్యక్తికి కూడా ఉంటుంది. అంటే ఈ ఆఫీస్ పని మీద వేరే వాళ్ళు వస్తారు, థర్డ్ పర్సన్స్, వాళ్ళకి వేధింపు జరిగినా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఇంటర్నల్ కమిటీస్కి. మరి ట్రావెలింగ్లో కానీ బయట ఎక్కడ చేసినా కూడా ఇవ్వచ్చు. ఇది రూల్స్. అక్కడైతే పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. ఏది, ఈ ఇళ్లల్లో పనిచేసే మహిళలకి వాళ్ళకి రూల్స్ ఏముండయి కాబట్టి లోకల్ కమిటీ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తారు. మేడం, ఇదే విషయంలో ఇప్పుడు బాధిత మహిళ ఎలా అయితే ఇబ్బంది పడుతుందో, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పర్సన్ కూడా ఇబ్బంది పడతాడు. ఎంప్లాయర్ అయి ఉండొచ్చు, లేదా తోటి ఉద్యోగి అయినా ఉండొచ్చు. అతను నిరూపించుకునే క్రమంలో కావచ్చు, లేదా ఒక పీరియడ్లో అతను కూడా చాలా ఇబ్బంది పడతాడు, అంటే బ్లేమ్ అవుతాడు, సమాజం దృష్టిలో చెడ్డవాడు అవుతాడు. మరి ఇట్లా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే తప్పకుండా మహిళ మీద చర్య తీసుకుంటుంది. ఈ ఎలా అయితే వేధించే వ్యక్తి పైన ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో, మహిళకు కూడా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన మహిళ అది ఫాల్స్ అని ప్రూవ్ అయితే ఆ మహిళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. అందుకే ఊరికే వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని కంప్లైంట్ ఇవ్వడానికి లేదు. ఒకవేళ అది తప్పుడు, అది నిజమైంది కాకపోతే ఆ అమ్మాయికి కూడా రూల్స్ ప్రకారం అదే పనిష్మెంట్ ఉంటుంది. ఇంకొకటి మేడం, ఇప్పుడు కంప్లైంట్స్ అన్నీ కూడా టెక్నాలజీ పెరిగింది, దాని కారణంగా చాలా రకాల కంప్లైంట్స్ వస్తాయి. ఇప్పుడు అనానిమస్ కంప్లైంట్ ఉంటాయి, పేరు ఉండదు, లేదా వేరే పేరు వ్యక్తి వాడతారు. అంటే బాధిత మహిళ కాకుండా ఇంకొకరి పేరుతో ఓ కంప్లైంట్ రాశారనుకోండి, ఇంటర్నల్ కమిటీ కంప్లైంట్కి, ఐసీసీకి మన థర్డ్ పర్సన్ పేరుతో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, దాన్ని ఆఫీస్ ఎలా తీసుకుంటుంది? థర్డ్ పర్సన్ అంటే బాధిత మహిళ తన పేరు కాకుండా ఇంకెవరి మీదనో జరిగినట్టుగా వేరే పేరు రాసి కంప్లైంట్, వేరే అది అది తీసుకోరు, అడ్రస్ ఉండదు, అటువంటి వాటిని కంప్లైంట్ తీసుకోదు. అంటే అనామకులుగా వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసుకోదు. ఈ విషయంలో ఒకవేళ బాధిత మహిళ ఈ సంఘటనతోని వేదనకు గురై ఆమె ఏదైనా అనారోగ్య పాలై హాస్పిటల్లో ఉండి మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటే ఆమె లీగల్ ఎయిడ్స్ కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదా ఆ వ్యక్తి బాధిత మహిళ చనిపోతే ఆమె లీగల్ ఎయిడ్స్ వచ్చి కంప్లైంట్, చనిపోయిన తర్వాత కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు అతని మీద. అంటే ఇతని వల్ల వేదనకు గురైంది అని. అది మామూలుగా కాదు కదా, ఎంత ఇబ్బందికి లోనవుతారు. ఎటువంటి ఈ కామెంట్స్ కానీ వీళ్ళు మామూలుగానే అన్నామనుకుంటారు, కానీ ఆ ఇంపాక్ట్ అనేది ఆ అమ్మాయి పైన చాలా ఉంటుంది. ఇంత చేసినా కూడా ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ కంపెనీస్ మేము ఈ చట్టం వచ్చి 2013లో ఈ చట్టం వచ్చింది, ఇప్పటి వరకు కూడా ఇంకా ఎంత చెప్పినా కూడా అన్ని డిపార్ట్మెంట్స్తోని మీటింగ్స్ పెట్టడం జరిగింది, అయినా కూడా ఇంకా బోర్డ్స్ పెట్టడం లేదు. షాపింగ్ మాల్స్ కానీ ప్రతి ఒక్క దగ్గర కంపల్సరీ బోర్డ్ అనేది ఉండాలి, కమిటీ అనేది ఉండాలి. అయినా కూడా దీనికి కారణం ఏంటంటే, మేము చూసిన అనుభవంలోకి వచ్చింది ఏంటంటే, చాలా మటుకు ఇన్స్టిట్యూషన్స్ ఏమనుకుంటాయంటే పేరు పాడవుతుందేమో, అంటే ఎన్నో అవుతున్నాయి, లోపల జరుగుతున్నాయి, కానీ బయటకి రావడం లేదు, అది రిపోర్ట్ కావడం లేదు. రిపోర్ట్ కావకపోవడానికి కారణం ఏంటంటే యాజమాన్యమే దాని లోపల అణగదొక్కుతున్నారు. ఏంటంటే ఇది అనవసరంగా ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కానీ స్కూల్ ఇన్స్టిట్యూషన్, ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అనుకోండి, వాటేంది అనవసరంగా పేరు పాడవుతుంది, ఇన్స్టిట్యూషన్ నేమ్ పాడవుతుంది అని అనగదొక్కుతున్నారు. పెడితే అనవసరం లేనిపోని ఇబ్బందులు అది చూసి ఇంకెక్కువ అవుతాయేమో అని ఆ రకంగా కూడా తీసుకొస్తున్నారు. కానీ నిజంగా అది ఉంటే ధైర్యం ఉంటుంది, చేసేవాళ్ళు కూడా చేయకుండా ఉంటారు అన్నది ఎవరు కూడా దాన్ని గ్రహించడం లేదు. స్కూల్ పిల్లలు ఎంతసేపు ఆడపిల్లలకి చెప్పాలి, వేదనకు గురైన ఆడపిల్లలకు చెప్పే బదులు వేధించే వాళ్ళకు చెప్తే ఒకరు కాకుండా, అంటే ఇవాళ రేపు స్త్రీ బయటకు వెళ్తుందంటే ఇంట్లో ఇవాళ రేపు అమ్మ ఉద్యోగం చేస్తుంది, చెల్లెలు ఉద్యోగం చేస్తుంది, భార్య ఉద్యోగం చేస్తుంది, కుటుంబంలో తన కుటుంబంలోని స్త్రీలే ఉద్యోగం చేయడానికి బయటకు వెళ్తున్నప్పుడు ఈ చట్టం గురించి మగవారికి అవగాహన ఉన్నా కూడా వాళ్ళు తోటి వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది కదా, అది ఎవరు కూడా దాన్ని గ్రహించడం లేదు. వాళ్ళ కుటుంబ వ్యక్తులు వేరే దగ్గర పనికి వెళ్తున్నారు, వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని ఎవ్వరు ఎంత అవగాహన కల్పించినా కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ పోస్ట్ చట్టం గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఈ ఐసీసీ ద్వారా జరిగిన తర్వాత న్యాయ వ్యవస్థ ఎప్పుడు జోక్యం చేసుకుంటుంది ఈ విషయంలో, ఈ కంప్లైంట్స్ విషయంలో వీళ్ళకి అపీల్కి ఉంటుంది అన్నట్టు. ఈ ఇంటర్నల్ కమిటీ ఏదైతే ఫైనల్ డిసిషన్ ఇస్తుందో ఆ డిసిషన్ మీద ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి అపీల్కి వెళ్ళొచ్చు. ఈ వీళ్ళైనా వెళ్ళొచ్చు, బాధితురాలైనా వెళ్ళొచ్చు, తనకి అగెన్స్ట్ ఏదన్నా వస్తే ఆయనైనా ఇద్దరు అపీల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి, ఇక్కడ మహిళ కంప్లైంట్ ఇవ్వాలంటే ఇంటర్నల్ కమిటీ ఎవరికి తెలియకుండా కంప్లైంట్ ఇవ్వాలంటే దీనికి షీ బాక్స్ అనేది ఉంటుంది, పోర్టల్, అది
మన స్వప్న గారు దాన్ని మీకు ఇప్పుడు చెప్తారు. ఈ షీ బాక్స్ గురించి కొంచెం మాకు వివరిస్తారా మేడం? నమస్కారం అండి, నా పేరు స్వప్న. నేను మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇప్పటివరకు మేడం గారు చెప్పినట్టుగా పని ప్రదేశంలో మహిళలపైన లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013, ఇది పనిచేసే ప్రతి చోట కూడా ఇంటర్నల్ కమిటీస్ అనేది ఫామ్ కావాలి. ఈ ఫామ్ అయిన ఇంటర్నల్ కమిటీ అన్నీ కూడా మనకు షీ బాక్స్ పోర్టల్ అని ఉంటుంది సార్. గతంలో కూడా ఉండేది, కానీ దాన్ని ఇంకొంత ఆధునీకరించబడింది. ఇప్పుడు ప్రస్తుతము ఆన్లైన్ ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ అని చెప్పేసి ఈ పోర్టల్ లైంగిక వేధింపుల ఎలక్ట్రానిక్ బాక్స్ అనేది వ్యవస్థీకృత లేదా అసంఘటిత ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి మహిళకు ఆమె పరిస్థితితో సంబంధం లేకుండా సింగిల్ విండో యాక్సెస్ను అందించడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఇది. అయితే కార్యాలయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఏ స్త్రీ అయినా ఈ పోర్టల్ ద్వారా తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. షీ బాక్స్ ఫిర్యాదు సమర్పించిన తర్వాత ఈ విషయంలో చర్య తీసుకోవడానికి అధికార పరిధి కలిగిన సంబంధిత అధికారికి నేరుగా పంపబడుతుంది. ఈ షీ బాక్స్ పోర్టల్లో ఎంట్రీ చేసిన ఏ ఫిర్యాదు కానివ్వండి, ఆ ఇంటర్నల్ కమిటీ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, ఇంకా ఎవ్వరికి కూడా షేర్ అవ్వకుండా తన సమస్య తన ఎవరితో ఎదుర్కొంటుంది ఆ ఫిర్యాదు పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచడం కొరకే ఈ షీ బాక్స్ అనేది ఇంకొంత ఆధునీకరించబడింది. ఆ డిపార్ట్మెంట్ యొక్క మెయిల్నే క్రియేట్ చేస్తాము. ఆ మెయిల్ ఐడికి పాస్వర్డ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మాత్రమే అది లాగిన్ అయ్యి దాంట్లో ఉన్న వాళ్ళ కమిటీని ఇంపోర్ట్ చేసుకుంటారు. దాని తర్వాత ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ మహిళ అయినా సమస్య ఎదుర్కొన్నట్లయితే ఆ పోర్టల్లో డైరెక్ట్గా తను కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేడం గారు చెప్పారుగా ఇంతకుముందు, ఇంటర్నల్ కమిటీకి లెటర్ రాసి డైరెక్ట్గా ఇవ్వడము చాలా మట్టుకు మహిళలు అలా ఇబ్బంది కూడా పడతారు. ఏంటంటే నేను ఆ అధికారికి నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు తను నన్ను అక్కడే కాంప్రమైజ్ చేయించవచ్చు. ఎందుకమ్మా ఫిర్యాదు దాకా వెళ్తున్నావు, అవసరం ఏముంది, మనం మాట్లాడదాం, సెట్ చేద్దాం, ఇట్లాంటివి కూడా ఉంటాయి. అనుకోకుండా తోటి ఉద్యోగికి తెలిసినా కూడా తన ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలా అంటే, అవును ఆ సార్ మంచోడే, ఈమె ఇంతమందిలో 10 మందిలో ఒక్కరిని అంటున్నారంటే ఈమె వ్యవహరణ శైలి ఎలా ఉందో, ఈమె సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల అతని మీద కంప్లైంట్ ఇస్తుంది. ఇట్లా తన తోటి కొలిసి కూడా కొంతమంది తనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో తన నలుగురికి తెలిసేలాగా అధికారికి చెప్పినా ఏదో ఒక వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఆ విషయం అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సమస్యలు ఇంకా ఎక్కువ ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఈ పోర్టల్ తనకు చాలా సహకరిస్తుంది. ఈ విషయాన్ని అంతవరకు, ఎందుకంటే వాళ్ళ లాగిన్లోనే ఓపెన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా, ఇంకొకరికి కనిపించకుండా సీక్రెట్గా ఉంటూ తన సమస్య పరిష్కరించడానికి ఒక ఆయుధంగా మారుతుంది. ఆన్లైన్ అన్నట్టు. మేడం, మరి మీరు షీ బాక్స్ గురించి చెప్పారు. షీ బాక్స్లో ఆన్లైన్ పోర్టల్ అన్నప్పుడు ఇందులో అసంఘటిత కార్మికులు కూడా ఉన్నారు. అవునండి. వాళ్ళకి చదువు వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. ఒకవేళ చదువు వచ్చినా కూడా కంప్యూటర్ వినియోగించేంత పరిజ్ఞానం ఉండకపోవచ్చు. అప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అందుకనే ప్రైవేట్ సంస్థల్లో ఏర్పాటు చేసినవి కానీ ఇవన్నిటిని కూడా మేమే లాగిన్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రైవేట్ షాపింగ్ మాల్ ఉంది, అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి పోర్టల్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నా కూడా ఆ యాజమాన్యాలు అంత సహకరించారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తెలిసిందనుకోండి, వాళ్ళు ఎక్కువ అవేర్ అవుతే మాకు ఇంకా సమస్యలు పెరుగుతాయి, క్వశ్చన్ చేయడం స్టార్ట్ అవుతుంది మాకు. కాబట్టి మాకు సమస్య పెరుగుతుందని యాజమాన్యాలు భయపడి వాళ్ళకి చెప్పనివ్వరు. అందుకని మేము డైరెక్ట్ వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కూడా వాళ్ళకి వివరంగా చెప్తాం. మీకు ఈ పోర్టల్లో ఏది ఎంట్రీ చేయరాకున్నా డైరెక్ట్గా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ ద్వారా, లేకపోతే మీ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది? ఆఫీస్కి రావచ్చు, మాకు ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాము. లేదు మీ ఇంటర్నల్ కమిటీలో ప్రొసీడింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, తనకు పోర్టల్ గురించి చెప్పమనండి. లేదంటే డైరెక్ట్ మాకు ఫోన్ నెంబర్ ద్వారా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మేమే వచ్చి మీ సమస్య ఏదైతే ఉందో మీ ఫిర్యాదును ఆన్లైన్లో పెట్టి పరిష్కరించడం కొరకని మేము ప్రయత్నాలు చేస్తామని అవగాహన కార్యక్రమంలో కూడా క్లియర్గా వాళ్ళకి చెప్తాం. అందరికీ కూడా ఈ చట్టం పట్ల అవగాహన ఉండి ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఒక బాధ్యతగా, చట్టం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ పురుషులు స్త్రీలు సమానమైన స్థితికి వస్తారని ఆశిద్దాం. మేడం నీరజారెడ్డి గారు, అలాగే పి స్వప్న గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా విలువైన సమయం ఈరోజు మా కోసం వెచ్చించారు. అందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం మేడం. థ్యాంక్ యూ సార్.